హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ కొనసాగుతోంది. సిటీ పబ్లిక్ సంక్రాంతికి సొంతూళ్లను జరుపుకునేందుకు పయనమవుతుండటంతో దారులన్నీ బారులు తీరాయి. పిల్లలకు పండుగ సెలవులు, ఉద్యోగులకు 2 రోజులు వారాంతపు సెలవులు కలిసి రావడంతో పల్లెబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారుల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వాహనాలు వెళ్తుండటంతో జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. గతేడాది ఎదురైన రద్దీ అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు కొర్లపహాడ్ నుంచి మరింత సమాచారాన్ని శేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. శేఖర్, రష్ ఎలా ఉంది అక్కడ? గుడ్ మార్నింగ్ చంద్రిక. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణం నుంచి పల్లెల వైపు వాహనాలన్నీ కూడా తరలి వస్తుంటాయి. ఇక హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ మొత్తం కూడా ఏపీకి తరలిపోతుంటారు. దాంతో దాదాపు హైదరాబాదు మొత్తం కూడా ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలోనే ఈ నేషనల్ హైవేల మీద రద్దీ ఉంటుంది. ప్రస్తుతం మనము NH65 పైన ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, రద్దీకి సంబంధించి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాహనాలన్నిటిని కూడా పంపించే ప్రయత్నం అటు పోలీసులు, నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది చేస్తూ ఉన్నారు. ఇక నేషనల్ హైవేకి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువన, యాదాద్రి జిల్లాకు సంబంధించి కావచ్చు, నల్గొండ, సూర్యాపేట జిల్లాకు సంబంధించి దాదాపు 162 కిలోమీటర్లు ఈ నేషనల్ హైవే ఉంటుంది. ఈ హైవే మీద సంక్రాంతి పండుగకు సంబంధించి రెగ్యులర్గా అయితే 40,000 నుంచి 50,000 వాహనాలు వస్తూ ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగకు సంబంధించి మాత్రం దాదాపు 70,000 నుంచి 1,00,000 వాహనాలు ఒక్కొక్క రోజు పాస్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ఇక పంతంగి టోల్గేట్ కావచ్చు, కొర్లపహాడు టోల్గేట్ వద్ద వాహనాలన్నీ కూడా తెల్లవారుజాము ఉండే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు పెద్ద ఎత్తున వస్తున్నాయి. హాలిడేస్ ఉన్నాయి. అదేవిధంగా స్కూల్స్ కావచ్చు, కాలేజీలకు కూడా హాలిడేస్ ఉండడంతో పెద్ద ఎత్తున వాహనాలు పందాలు కావచ్చు, అన్న నృత్యాలు, సంక్రాంతి పండుగ స్పెషల్ గా ఏపీ ప్రజలకని చెప్పుకోవచ్చు. దాంతో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెప్పుకోవచ్చు. దాంతో భాగంగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళతో పాటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది కూడా వివిధ జిల్లాల నుంచి తరలిపోతుంటారు. దాంతో ఈ వాహనాల రద్దీ మొత్తం కూడా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు పోలీసు యంత్రాంగం వివిధ శాఖల సమన్వయంతో క్లియర్ ఉంది. ఈరోజు తెల్లవారుజాము ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. దాంతో అక్కడ కొంత అడావిడి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడ పోతున్నావు చిన్న? విజయవాడ. ఏంది పండగ? ఎట్లా చేస్తారు పండుగ? ఇంతకుముందు ఎప్పుడైనా పోయినావా? ఎట్లా ఉంటుందా? ఎట్లా చేస్తుంటారండి? ఎట్లా చేస్తుంటారు? ఓకే, అంటే బెట్టింగ్ ఇవన్నీ కూడా బాగా ఇప్పుడు సంపాదించుకొని ఇక్కడ మళ్ళీ అక్కడ పోయి ఈ వారం రోజులు ఎంజాయ్ చేస్తుంటారా? ఓకే, ఇప్పుడు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు, తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారా? ఎవరు? మీరు ఇక్కడి నుంచేనా? ఓకే, ఎక్కడి నుంచి? మీరు ఎక్కడ? గుంటూరు. ఓకే, ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఈ పండగకు? రెగ్యులర్ గా చేసే వంటలతో పాటు ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది అండి పండుగకు వంటలు ఎట్లుంటాయి? అంటే రెగ్యులర్ గా ఏమి ఉండవు. అరిసెలు, అవి బొబ్బట్లు, అవి కజ్జికాయలు, అవి స్పెషల్ గా చేస్తారు అన్నమాట. ఓకే, ఇంకా చాలా వాహనాలు ఉన్నాయి. సరే, వాళ్ళంతా కూడా చూడొచ్చు. ఈ పండగకి సంబంధించి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక 1 వీక్ ముందే వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ వారం రోజుల పాటు సంక్రాంతి పండుగకు సంబంధించి కోడి పందాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున తరలిపోతుంటారు. దాంతో ఈ రద్దీ మొత్తం కూడా కనిపిస్తుంది. మరోవైపు పెద్ద కాపర్తి, చిట్టాల దగ్గర ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా సూర్యాపేట టౌన్లో కూడా ఫ్లైఓవర్ వర్క్తో పాటు టేకుమట్ల వద్ద ట్రాఫిక్ని డైవర్ట్ చేసి అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. చూద్దాం, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. పండగకేనా? పండగకే. ఈ వారం రోజుల పాటు అక్కడ మరి పండుగ చేయాలి, ఎంజాయ్ చేయాలి. అన్ని అక్కడే ఉంటాయి, మళ్ళీ పట్టుకెళ్ళక్కర్లేదు. ఇక్కడ మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎవరు వస్తలేరు? లేదా ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ.
ఎట్లా ఉంటది మామూలుగా సంక్రాంతి పండుగ మీ దగ్గర ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఈస్ట్ గోదావరి రాజు. అంటుకుంటే మంట వచ్చింది అనుకో, ఎక్సలెంట్ ఉంటది. రావాలి అక్కడికి. అవునా? రండి, దావత్ జోరు ఉంటది, బ్రహ్మాండం. రండి ఒకసారి. భోగి పండక్కి ఓకే, చూడొచ్చు. అంటే వాళ్ళ సంతోషంగా రద్దీగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆ పంతంగి టోల్ గేట్ దగ్గర ఎక్కువ వెహికల్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నార్కెట్పల్లి టు గుంటూరు ఇది అద్దంకి బైపాస్ ఉంటుంది, దానికి కొంత డైవర్ట్ అవుతుంది. మళ్ళీ ఈ సూర్యాపేటకు వచ్చే వరకు ఖమ్మానికి సంబంధించిన వెహికల్స్ ఇక్కడ పాస్ అవుతాయి. పంతంగి దగ్గర మాత్రం భారీగా వాహనాలు ఒక్కసారిగా వస్తుంటాయి. అయితే వచ్చే వాహనాలను దృష్టిలో పెట్టుకుని అటు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతుంది. దాదాపు 400 నుంచి 500 మంది పోలీసులు ఈ నేషనల్ హైవే మీద డ్యూటీ చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది, ఒకవేళ బ్రేక్ డౌన్ అయిన వెహికల్స్ వాటిని వెంటనే మళ్ళీ పక్కకు తీసే విధంగా భారీ క్రెయిన్లను దాదాపు ఒక నల్గొండ జిల్లాలోనే 10 క్రెయిన్లను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు 24/7 వీళ్ళు కంటిన్యూగా ఈ పండుగకు సంబంధించి మాత్రం డ్యూటీ చేస్తూ ఉంటారు. మరోవైపు ఈ పండుగకు సంబంధించి కావచ్చు, ఎక్కడ వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏదైనా బ్రేక్ డౌన్ అనేది ఉన్నా ప్రత్యేకంగా కూడా పార్కింగ్ ప్లేస్ లని పెట్టారు. హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక 3 minutes కు ఒకసారి వెహికల్స్ ఒకేసారి వస్తూ ఉంటాయి. ముందుల బ్లాక్ స్పాట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెహికల్స్ ఆపుతారు. మళ్ళీ 3 minutes తర్వాత వాటిని వదులుతూ ఉన్నారు. అట్లా వస్తుంది. ఎక్కడైతే ట్రాఫిక్ ఉంటది అని తెలుసుకుంటారో, ట్రాఫిక్ కు సంబంధించి ఈ హైవే కు సంబంధించి ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో దీన్ని టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఈ టెక్నాలజీకి సంబంధించి కూడా వాళ్ళు డ్రోన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అక్కడ ట్రాఫిక్ ఉంటే మాత్రం వెంటనే క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. భువనగిరి యాదాద్రి జిల్లాకు సంబంధించి జిల్లా ఎస్పీ అక్షయ్ యాదవ్, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ హైవే మీదనే ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తున్నారు. ఇక నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివిధ శాఖల సమన్వయంతో అన్ని కూడా ఇప్పటికే గత 15 రోజుల ముందుగానే గుంతలున్న రోడ్లను పూర్తి చేశారు. నేషనల్ హైవే మీద ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ అదనపు పోలీస్ బలగాలను పెట్టడంతో పాటు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించి ఎప్పటికప్పుడు రూట్ క్లియర్ చేసే విధంగా నేషనల్ హైవే మీద ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి జిల్లా ఎస్పీ నరసింహంతో పాటు వివిధ శాఖల సమన్వయంతో నిన్న కూడా దాబాలు కావచ్చు, ఇక్కడ హైవే మీద ఎక్కువ హోటల్స్, రెస్టారెంట్లు, అదేవిధంగా దాబాలకు సంబంధించాయి. అక్కడ ఎక్కడ కూడా వాహనాలు ఆపొద్దని చెప్పుకొచ్చారు. ఎక్కడ వెళ్తున్నారండి? భీమవరం. ఎట్లుంటుంది పండుగ అక్కడ? చిన్న పెట్టి ఇప్పుడు హైదరాబాద్ లో మీ ఇంటి దగ్గర ఉంటుంది, ఇప్పుడు అన్ని తీసుకొని వెళ్తున్నారా? పెట్టి ఇప్పుడు హైదరాబాద్ లో మీ ఇంటి దగ్గర ఉంటుంది, ఇప్పుడు అన్ని తీసుకొని వెళ్తున్నారా? తీసుకెళ్ళాలి కదా. ఏముంటుంది స్పెషల్? ఏముంటుందా అక్కడ? కోడిపందాలు, పేకాట. ఏంటి కోడిపందాలు పేకాటలో పేకాట అన్ని ఉంటాయండి. ఎంజాయ్మెంట్ బాగుంటుంది వారంలో. ఓకే, వాళ్ళు కోడి పందాల్లో బిజీ ఉంటారు, మీరు వంటలలో బిజీ ఉంటారు. అవునండి, అందరూ ఉంటారు, చుట్టాలు అందరూ ఉంటారు. ఓకే, బాగుంటుంది. చూడొచ్చు చాలా మంది కూడా వాళ్ళంతా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట వాళ్ళకి సంబంధించిన అక్కడ ఉండే స్పెషల్ కోడి పందాలు కావచ్చు, అదేవిధంగా ఇంకా పేకాట అని కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా చూడొచ్చు యూత్ కూడా అందరూ బయలుదేరుతున్నారు. వాళ్ళంతా కూడా ఈ వారం రోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ రిటర్న్లో కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా రిటర్న్ ఇప్పుడేమో దాదాపు స్కూల్స్ హాలిడేస్ 10th నుంచే స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. దాంతో వాళ్ళంతా కొంత ముందుగానే వస్తున్నారు. కానీ రిటర్న్లో మాత్రం మళ్ళీ వెంటనే వాహనాలు వస్తే 16 తర్వాత స్కూల్స్ ఓపెన్ అవుతాయి. దాంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. అప్పుడు కొన్ని ఆంక్షలు పెట్టారు పోలీసులు. కొన్ని రూట్లలో డైవర్ట్ చేస్తూ వెహికల్స్ని పంపించే ప్రయత్నం చేస్తారు. అప్పటి వరకు కూడా మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కూడా ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హెల్త్కు సంబంధించిన క్యాంపులను కూడా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక చోట అటు జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో రెగ్యులర్గా వాళ్ళు వాడే మెడిసిన్స్ కావచ్చు అన్నిటిని కూడా అక్కడక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉంటుంది. తర్వాత ఇక ఏపీలో పండుగ స్టార్ట్ అవుతుంది. పండుగ స్టార్ట్ అయినాక మళ్ళీ రిటర్న్ లో 16వ తేదీ తర్వాత ట్రైన్ రద్దీ కొనసాగుతూ ఉంది. నేషనల్ హైవే మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది. గతంతో పోలిస్తే ఈసారి వాహనాలకు ఇబ్బంది కాకుండా అదే విధంగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. లాస్ట్ టైం
చాలా చోట్ల కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ట్రాఫిక్ లో ఇరుక్కొని ఇబ్బంది పడ్డ పరిస్థితి. కానీ ఇప్పుడు అది లేకుండా అధికారులు ప్రత్యేకంగా కూడా ప్రణాళికతోటి 3 జిల్లాల అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడైతే ఇక్కడ నేషనల్ హైవే మీద సందడి కనిపిస్తుంది, వాహనాల రద్దీ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మాత్రం అటు పోలీసులు, నేషనల్ హైవేకు సంబంధించిన సిబ్బంది, వివిధ శాఖల సమన్వయంతో మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చంద్రిక.